ఇస్కాన్ సంస్థ యొక్క ప్రాముఖ్యత, మీరు ఇస్కాన్‌లో ఉండటంలో ఉన్న విశేషాలు. ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క శిష్యుల యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిగా ఉండటమే మా స్థానం ఇక్కడ. మనం ఎంత భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉన్నామో తెలుసుకోవటమే భక్తి అంటే. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనటం, అంటే ఇంతమంది కృష్ణ భక్తుల్ని ఒక వేదికలో మీరు కలుసుకోవటం చాలా, అంటే ఎలా అనిపిస్తుంది? 50వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి ఈ ఆలయానికి, మీరు తప్పకుండా ఇక్కడ ఉండాలి అని అయితే తప్పకుండా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చేసాను. వేలాది మంది భక్తులు వస్తున్నారు. రోజుకి 20-30 వేల మందికి ఉచిత అన్నదానం చేస్తున్నారు. అయితే ఇస్కాన్‌లో చేరాలి, ఇస్కాన్‌లో అందులో వాళ్ళ యాక్టివిటీస్‌లో మనం కూడా పాల్గొనాలి అని అంటే కూడా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటారు. అంటే ఈ విషయం ఎక్కువగా ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి మీరు సాంసారికమైన జీవితంలో మీ బాధ్యతలను సక్రమంగా చేస్తూ కూడా భక్తి చేసుకోవచ్చు. భక్తి మార్గానికి కుటుంబానికి దూరంగా ఉండడానికి ఎటువంటి అవసరం లేదు. అసలు ఒక భగవంతుడిని ఎలా దర్శించాలి, ఎలా సేవించాలి, ఎలా నామాన్ని మననం చెయ్యాలి? మనం ఏం చేస్తాం? అందరిని తోసేసి నేను ముందుంటాను, నేను లైన్లో ముందు చూడాలి, భగవంతుని నేను చూస్తే నాకు ఎక్కువ కృప. ప్రభుపాదుల వారి గురువుగారు అంటారు, నువ్వు చూసినంత మాత్రం చేత భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు నిన్ను చూడాలి అనేటట్టుగా నువ్వు ఉండు, అలా ప్రవర్తించు, అలా 10 మందికి సహాయం చెయ్యి, మంచిగా మాట్లాడు, అందరితో ప్రేమగా ఉండు. అప్పుడు ఏమవుతుందంటే, అయ్యో నేను చెప్పిన మాటను విని ఇంత మంచి పిల్లవాడిని నేను చూడాలి అని భగవంతుడు మన కోసం వస్తాడు. అది భక్తి భావన అంటే. 40 రూపాయలు చేతిలో పట్టుకొని అమెరికాకి వెళ్ళారు శ్రీల ప్రభుపాదుల వారంటే. వారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. వారన్నారు, కృష్ణ నువ్వు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావంటే ఏదో నాతోటి చేయించుకోవాలి అనే భావన నీకు ఉండుంటుంది. నేను ఏం చేస్తాను ఏం చెయ్యను అనేది పక్కకు పెట్టేస్తాను, నువ్వు ఏం చేయిస్తే అది నేను చేస్తాను. నమస్కారం, ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. ఈరోజు ఒక విభిన్నమైన విశిష్టమైన గురువుని మీకు పరిచయం చేయబోతున్నాం. వారు కృష్ణ తత్వాన్ని అతి సరళంగా, కృష్ణ తత్వంలో దాగి ఉన్న గాంభర్యాన్ని, అలాగే శాస్త్ర పరిజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ఇటు భారతాన్ని, భాగవతాన్ని, పురాణాల్ని, ఇతిహాసాల్ని అన్నిటినీ కూడా సవివరంగా చెప్పటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి సన్నిహితంగా అసలు భగవత్ తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఆకలింపు చేసుకోవాలి, భగవంతుడికి మనం దగ్గరగా ఉండాలంటే మనలో ఎలాంటి లక్షణాలు పెంపొందించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు, మాటలకు అందని భావాల్ని వారి వాక్కుల ద్వారా, వారి చూపు ద్వారా, అలాగే వారి వ్యక్తిత్వం ద్వారా అందరికీ పరిచయం చేయటంలో సిద్ధహస్తులనే చెప్పుకోవాలి. మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు ఇస్కాన్ సంస్థలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని శ్రీకృష్ణ లీలల్ని, శ్రీకృష్ణ తత్వంతో పాటుగా అసలు భగవత్ తత్వాన్ని ఎలా పట్టుకోవాలి అని అంశం పైన బాగా వారు సాధన చేశారు. శ్రీ శ్రీ ప్రణవానంద గురూజీ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం ప్రభుజీ. మీరు గురువులు, తర్వాత ముందు బాగున్నాను గురూజీ. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ గురూజీ. మీకు గుర్తుంది అది మాకు చాలా సంతోషం. హరే కృష్ణ. ప్రభుజీ, అసలు ఇస్కాన్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. అసలు ఇస్కాన్ సంస్థ యొక్క ప్రాముఖ్యత, మీరు ఇస్కాన్‌లో ఉండటంలో ఉన్న విశేషాలు. యాక్చువల్గా మాకు స్థానం ఒకటే. ప్రభుపాదుల వారి యొక్క
శిష్యుల యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడి యొక్క సేవకుడిగా ఉండటమే మా స్థానం. ఇక్కడ మాది పెద్ద స్థానం కాదు, చాలా చిన్న స్థానం. యాక్చువల్గా భక్తిలో భగవంతుడి దగ్గర మనం ఎంత గొప్ప వాళ్ళమి అని మనం అనుకుంటే అంత దూరం అయిపోతాం భగవంతుడి దగ్గర నుంచి. మనం ఎంత భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉన్నామో తెలుసుకోవటమే భక్తి అంటే. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా గొప్ప భక్తురాలిని, నాకెంత భగవంతుడు అంటే భక్తి అని అనుకుంటా. కానీ నిజంగా భక్తి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఓ భగవంతుడి దగ్గర నుంచి నేను ఇంత దూరంగా ఉన్నానా, నేను ఎట్లా భగవానుడి దగ్గరికి వెళ్ళగలుగుతాను అని. అది నిజమైన భక్తి భావన. కాబట్టి మన సంప్రదాయంలో చెప్తారనమాట, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిగా ఉండటమే అత్యంత విశేషమైన స్థానము, చాలా సేఫ్ పొజిషన్ అనమాట. అయితే మీరు అంటున్నారు ఇస్కాన్లో మేము ఎందుకు వచ్చాము అని. శ్రీల ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచవ్యాప్తంగా భ్రమణ చేసి కృష్ణ భక్తి యొక్క మార్గాన్ని, గౌడీయ వైష్ణవ సంప్రదాయం యొక్క వైభవాన్ని చెప్పారనమాట. మేము ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజులలో మేము బయట చూసే వాళ్ళము, అందరు ఎలా ఉన్నారు, అసలు ఎంత కల్మషమైన మనసుతో ఉన్నారు, ఎన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నారు, వీటన్నిటిని చూసి ఎప్పుడైతే మేము భక్తులతో పరిచయం ఏర్పడిందో, ఇస్కాన్ భక్తులను కలిసామో, అప్పుడు మాకు అనిపించింది, అరే వీళ్ళందరూ వైకుంఠం నుంచి దిగొచ్చారా, ఇంత ప్రేమగా, ఇంత అభిమానంతో, ఇంత ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. అయితే మాకు అది మొట్టమొదటి ఇంప్రెషన్. తర్వాత ఎప్పుడైతే వారి యొక్క సత్సంగాలకి వెళ్తూ భగవద్గీత వినటం ప్రారంభం చేశామో, చిన్నప్పటి నుంచి శాస్త్రాన్ని వింటూ ఎంతోమంది గురువుల దగ్గర నుంచి భగవద్గీత, రామాయణాదులు వింటున్న శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన విషయాలు, మా గురువు గారు చెప్పిన విషయాలు వింటే మాకు చాలా చాలా మనసుకి దగ్గరగా అనిపించాయి. వీరి యొక్క మార్గంలో నేను తప్పకుండా భగవంతుని చేరుకుంటాను ఒక నమ్మకం మాకు కలిగింది అనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతము అని వారి యొక్క చరిత్ర అవి చదివినప్పుడు వారు ఎంత కష్టపడ్డారు. నిస్వార్థమైన త్యాగముతో కూరుకున్న కేవలము గురుభక్తితో మాత్రమే వారు ఈ మహత్కరమైన కార్యాన్ని సిద్ధం చేశారు. ఎలా మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, 40 రూపాయలు చేతిలో పట్టుకొని అమెరికాకి వెళ్ళారు. 40 రూపీస్. అసలు దాంతో ఏమీ రాదు. అది కూడా ఏ షిప్లో, ఇప్పుడు చూడండి మనం అంటే టికెట్ వెళ్తాము, లేదా షిప్లో వెళ్ళారంటే క్రూజ్, అలాంటి క్రూజ్ లైనర్ అంటారు, వాటిలో వెళ్తారు. కానీ వారు వెళ్ళింది కార్గో షిప్లో. అంటే గూడ్స్ పంపిస్తారు చూడండి, అందులో ఒక చిన్న ఒక రూమ్ లాంటిది ఇస్తే అందులో వెళ్తే వారికి మార్గ మధ్యంలో 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి. 3వ హార్ట్ అటాక్ వస్తే వారు శరీరాన్ని వదిలిపెడతారు అన్న పరిస్థితిలో ఉండేది. సీ సిక్నెస్ అంటారు, మీరు ఓషన్లో వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. కంటిన్యూస్గా సీ సిక్నెస్, వామిటింగ్లు, వీటన్నిటిలో వారికి భగవంతుడి పట్ల ఉన్న శరణాగతి. శ్రీల ప్రభుపాదుల వారంటే వారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. వారు అన్నారు, కృష్ణ నువ్వు నన్ను ఇంత దూరం తీసుకొచ్చావంటే ఏదో నాతోటి చేయించుకోవాలి అనే భావన నీకు ఉండుంటుంది. నేను ఏం చేస్తాను ఏం చెయ్యను అనేది పక్కకు పెట్టేస్తాను, నువ్వు ఏం చేయిస్తే అది నేను చేస్తాను అని నమస్కారం చేసుకుంటే, ఆ రోజు రాత్రి వారి కలలో శ్రీకృష్ణ భగవానుడు ఒక బోటుని తీసుకెళ్తూ మొత్తం దశావతారాలందరూ కూడా వీరిని కాపాడుతున్నట్టుగా వారి కల వచ్చిందనమాట. మరుసటి రోజుకి వారికి నయమైంది. అప్పుడు వారు బాస్టన్కి వెళ్తే, ఇప్పుడు చూడండి అందరూ అమెరికా 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 అంటారు. ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు చూసి, అయ్యో ఇలాంటి ప్రజలు పాపం ఎంత భౌతికమైన ఎంజాయ్మెంట్, ఇంద్రియ భోగంలో పడిపోయారు, వీరికి నేను ఏమిచ్చి కృష్ణుడిని పరిచయం చేయగలిగాను అని వారిని చూసి జాలిపడ్డారు. జాలి, అయ్యో వీళ్ళకి భగవంతుడు అంటే తెలియలేకపోయిందే, వీరందరూ ఇంత భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉన్నారే అని జాలి వేసి, కృష్ణ వీళ్ళందరికీ ఎలాగో అలాగా నీ యొక్క భక్తి భావన గురించి చెప్పేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైంది, ఎంత అద్భుతంగా, ఎన్ని కష్టాలు పడ్డారండి. అద్భుతం తర్వాత వచ్చింది అనుకోండి, కానీ కష్టం పడిన రోజులలో ఇలాంటి చిన్న హాల్ కూర్చునేవారు ప్రవచనం చెప్పడానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతమంది వేలాది మంది భక్తులను చూస్తున్నారు మీరు. అప్పుడు ఒక్క ఆయన 70 సంవత్సరాలు వారే వంట చేసేవారు, వారే ప్రవచనం చెప్పేవారు, వారే వడ్డించేవారు. అయితే అప్పుడు పాశ్చాత్యులకు తెలియదు కదండి, ఇప్పుడు మనకంటే సాంప్రదాయము, మడి, ఆచారము, ఆచమనము అన్నీ తెలుసు. వారు ఏం చేసేవారు, తినేసి వెళ్ళిపోయేవారు. ప్రభుపాదుల వారు అందరు ఎంగిళ్ళు తీసేవారు, అటు తూడ్చేవారు. ఒక సన్యాసి. ఎందుకు వారిని ఎలా చూశారు, అరే వీరు కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క భక్తులు, కానీ వారికి తెలియదు.
నేను వారికి సేవ చేసుకొని వారిని భగవంతుడి దగ్గరికి తీసుకొస్తే వారు మంచి భగవంత్ మార్గంలో నడిచే ఒక కెపాసిటీ ఉన్నవాళ్ళు అని నిస్వార్థమైన భావనతో సేవ చేస్తూ నెలల తర్వాత ఒక ఆవిడ వచ్చిందట ఆయన దగ్గరికి. వచ్చి, స్వామీజీ మీరు అన్నీ మీరే చేసుకుంటున్నారు కదా, ఎప్పుడు సహాయం అడగరు కదా, మీకేమైనా సహాయం చేయొచ్చా అంటే ప్రభుపాదులు వారు అన్నట్టు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరైనా అడుగుతారేమో అని. అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయిన ప్రయాణము 10 సంవత్సరాలలో 14 సార్లు ప్రపంచం మొత్తం భ్రమణ చేశారు. 10,000 మంది శిష్యులకు ఉపదేశం చేశారు. 108 కృష్ణ మందిరాలు స్థాపన చేశారు 10 సంవత్సరాల వయసు. అది వారి యొక్క ఘనత. గ్రేట్. కాబట్టి భగవంతుడిని నమ్ముకొని భగవంతుడికి శరణాగతి చేసిన భక్తులకి భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడి యొక్క దిశానిర్దేశముతోటే ఈ యొక్క మార్గము సంప్రదాయము ముందుకెళ్తుంది అన్నదానికి ప్రభుపాదుల వారి ఉదాహరణ. ఈ భాగ్యనగరంలో కూడా మహద్భాగ్యం భాగ్యనగరం ఏంటి అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన శ్రీమూర్తులు. కేవలం భారతదేశంలో 5 ప్రదేశాలలో ప్రభుపాదుల వారు స్థాపన చేసిన శ్రీమూర్తులు ఉన్నాయి. అందులో ఒకటి మన భాగ్యనగరంలో ఉంది. అది మన భాగ్యనగరం యొక్క భాగ్యము. ఇంకొక మహద్భాగ్యం ఏంటంటే మనమున్న ఈ సమయంలో 50వ వార్షికోత్సవం మనం చేసుకుంటున్నాం. 50 సంవత్సరాల పండుగ. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనటం అంటే ఇంతమంది కృష్ణ భక్తుల్ని ఒక వేదికలో మీరు కలుసుకోవటం చాలా అంటే ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చిన ఇస్కాన్ మందిరం కూడా రాధా మదన్ మోహన్ మందిర్ ఇస్కాన్ హ్యాబిట్స్. కాబట్టి చిన్నప్పుడు మేము చదువుకుంటున్న సమయంలో మా స్కూల్ ఇక్కడే దగ్గరలో ఉండేదన్నమాట. అయితే మాకు తెలిసి మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. రాధా మదన్ మోహన్ దర్శనం చేసుకున్నాం. అప్పటి నుంచి ఈ భక్తులు చూసిన, కీర్తన చూసిన, ఇక్కడ ఉండే ప్రేమ ఆప్యాయతలు చూసినా మాకు చాలా చాలా నచ్చేదన్నమాట. కాబట్టి ఎప్పుడు సమయం వచ్చినా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. 50వ వార్షికోత్సవం చేసుకుంటున్నామండి ఈ ఆలయానికి, మీరు తప్పకుండా ఇక్కడ ఉండాలి అని అంటే తప్పకుండా అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చేసారు. వేలాది మంది భక్తులు వస్తున్నారు. రోజుకి 20-30 వేల మందికి ఉచిత అన్నదానం చేస్తున్నారు. మీరు చూసారంటే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ప్రసాదాలు పెడుతున్నారు. భగవంతుడికి అద్భుతమైన సేవలు చేస్తున్నారు. చూడండి ఇస్కాన్ మందిరం ఎలాంటిది అంటే సమాజ సేవ, భగవత్ సేవ, ధర్మ ప్రచారం వీటన్నిటినీ కలిపి చేస్తుంది. గో సంరక్షణ, ఇక్కడ చూసారా గోశాల, అక్కడ భగవానుడి యొక్క మందిరం. రోజు కూడా 6 సార్లు నివేదన. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 6 నైవేద్యాలు భగవానుడికి. రోజు హరినామ సంకీర్తన, ప్రతిరోజు భాగవత ప్రవచన, సాయంకాలం పూట భగవద్గీత ప్రవచన, తులసి ఆరాధన. ఇంతమంది యువత మీరు ఏ గుళ్ళో చూస్తారండి? ఇంతమంది యువతని, వేలాది మంది యువత ఎలా వస్తున్నారు? కృష్ణుడు ప్రభుపాదుల వారి యొక్క శక్తి. సమాజానికి సేవ చేస్తున్నది మొత్తం ఇస్కాన్ చేస్తున్న సర్వీస్ ప్రపంచం మొత్తం తెలుసు. అందుకే యువత అంతా కూడా వస్తున్నారు, భగవంతుడి దర్శనం చేసుకుంటున్నారు, కీర్తనలో పాల్గొంటున్నారు, భగవంతుడి యొక్క భగవద్గీత భాగవత ప్రవచనాలు వింటున్నారు. మీరు చూసారా యువత అందరి చేతిలో మాల పట్టుకొని జపం చేస్తున్నారు. అలా అని వాళ్ళు కేవలం ఆలయంలో ఉండట్లేదండి, వారు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అవన్నీ చేస్తూ మనకి ఇక్కడ కైంకర్యం చేస్తున్నారు. ఇది కదా మనకి భారతదేశానికి ముందు కావాల్సింది. అవునా కాదా చెప్పండి? అయితే ఇస్కాన్లో చేరాలి, ఇస్కాన్లో అందులో వాళ్ళ యాక్టివిటీస్లో మనం కూడా పాల్గొనాలి అని అంటే కూడా కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటారు. అంటే ఈ విషయం ఎక్కువగా ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి అలా ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడండి, మేము ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి మేము కుటుంబం దగ్గర నుంచి దూరంగా ఉంటాం. కానీ ఇప్పుడు మన వెనకాల పిల్లవాడు ఉన్నాడు మానస్ అని, ఇంట్లో ఉంటారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు మంచి సేవ చేస్తాడు, చదువుకుంటాడు, ఇప్పుడే జాబ్ కూడా వచ్చింది, అలానే భక్తి కూడా చేస్తాడు, మంచి కీర్తన చేస్తాడు. అలా రెండు మీరు సాంసారికమైన జీవితంలో మీ బాధ్యతలను సక్రమంగా చేస్తూ కూడా భక్తి చేసుకోవచ్చు. భక్తి మార్గానికి కుటుంబానికి దూరంగా ఉండడానికి ఎటువంటి అవసరం లేదు. మరి మేము ఎందుకున్నాము అని అంటే, మాకు చిన్నప్పటి నుంచి, మేము 2nd క్లాస్లో ఉన్నప్పటి నుంచి మా అమ్మగారికి నాన్నగారికి చెప్పాను, అమ్మ ఈ జీవనం పూర్తిగా కృష్ణుడికి, మేము ఇంకా సాంసారికమైన వ్యవహారాలలో పడదలుచుకోలేదు. మా విద్యాభ్యాసం అయ్యి మీకు మీ అనుగ్రహం వచ్చేంత వరకు మాత్రమే ఇక్కడ, దాని తర్వాత మా గురువు గారి ఆచార్యుల యొక్క సేవలో భగవంతుడి యొక్క కైంకర్యంలోనే ఉండాలి అని చిన్నప్పటి నుంచి మాకు ఆశ ఉంది. అలాంటి నేచర్ మాకుంది కాబట్టి మేము అలా భగవంతుడి యొక్క కైంకర్యంలోకి వచ్చాం. అసలు ఒక భగవంతుడిని ఎలా దర్శించాలి, ఎలా సేవించాలి, ఎలా నామాన్ని మననం చెయ్యాలి? మీరు చూడండి, ఒక విశేషం ప్రభుపాదుల వారు గురువు గారు ఒక విషయం చెప్తారు. భగవంతుణ్ణి చూడాలనుకోకు, ఎట్లా భగవంతుడి సేవ చెయ్యి అంటే భగవంతుడే నిన్ను చూడాలనుకోవాలి.
రైట్. మనం ఏం చేస్తాం, అందరిని తోసేసి నేను ముందుంటాను, నేను ముందుంటాను, ఆ. నేను లైన్లో ముందు చూడాలి, భగవంతుని నేను చూస్తే హ్మ్. నాకు ఎక్కువ కృప. ప్రభుపాదులు వారి గురువు గారు అంటారు, నువ్వు చూసినంత మాత్రం చేత భగవంతుడు అర్థం కాడు. భగవంతుడు నిన్ను చూడాలి అనేటట్టుగా నువ్వు ఉండు, అలా ప్రవర్తించు, అలా 10 మందికి సహాయం చెయ్యి, మంచిగా మాట్లాడు, అందరితో ప్రేమగా ఉండు. అప్పుడు ఏమవుతుందంటే, అయ్యో నేను చెప్పిన మాటను విని ఇంత మంచి పిల్లవాడిని నేను చూడాలి అని భగవంతుడు మన కోసం వస్తాడు. అది భక్తి భావన అంటే. భక్తి అంటే మనం చూడటం కాదు, దేవుడు మనం చూసేటట్టుగా మనం జీవించాలి. రైట్. ఇది అది చాలా అత్యంత బాగుంది. ఈ లైన్ బాగా నచ్చింది. ప్రభుజీ, మీ దగ్గరికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. మీ ప్రవచనాలు చాలా చక్కగా అందరూ వింటూ ఉంటారు. మంచిగా స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా గోవు, గీత, గంగ మన భారతీయ సనాతన సంప్రదాయంలో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత స్థానం ఉంది. వీటిని నిత్య జీవితంలో ఏ విధంగా మనం ఇముడ్చుకోవాలంటారు? మనము ఏం చెయ్యాలి అనంటే, గోమాత సేవ చెయ్యాలి, గంగామాత స్నానం చేయాలి, గంగామాత యొక్క ఆరాధన చేయాలి, గీతామాత యొక్క పఠనము చేయాలి, గీతామాతను అర్థం చేసుకోవాలి. ఒకసారి మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. మీ ఇంట్లో భగవద్గీత ఉందండి అంటే, ఉందండి అక్కడ చూడండి అని. భగవద్గీత నిండా కుంకుమ పసుపు అన్నీ వేసేసారనమాట. మేము అన్నా, ఏం చేశారమ్మా అని అంటే, భగవద్గీత పూజ చేశామండి. అప్పుడు మేము చెప్పాం, భగవద్గీత పూజ అంటే కుంకుమ పసుపు ఆరతి పుష్పాలు అక్షంతలు వేసి కాదమ్మా, భగవద్గీత యొక్క ఆరాధన అంటే భగవద్గీతను అధ్యయనం చేయుట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన ఆరాధన ఉన్నది. భగవంతుడి యొక్క శ్రీమూర్తికి అభిషేకం చేస్తాం, భగవంతుడి యొక్క శాస్త్రములని అధ్యయనం చేస్తాం. ఆరాధన, అధ్యయన, ఈ రెండు కూడా పూజలు. కాబట్టి గీతను చదివే విధానం ఏంటి అంటే, గీతను ఆరాధన చేసే విధానం ఏంటి అంటే, చక్కగా గురువు దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేయటం. అది మనం చేయాలి. ఒక గురువు అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే శిష్యుడు సాధన ఎలా ఉండాలంటారు? భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఫస్ట్ గురువు గారి దగ్గరికి వచ్చిన శిష్యుడు శరణాగతి చేయాలి గురువు గారికి. అయ్యా మాకు తెలిసింది ఇంత, మీకు తెలిసింది అంత, మీ జ్ఞానము మాకు ఇవ్వండి. మా జ్ఞానము ముఖ్యం కాదు, మీ జ్ఞానము నేర్చుకోవటం ముఖ్యం. నెంబర్ 1. నెంబర్ 2 సేవ. దాని తర్వాత గురువు గారి యొక్క ప్రవచనములు విని ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని అడిగి వాటికి సమాధానం తెలుసుకోవటం. ముఖ్యంగా ముందు శరణాగతి, సేవ, దాని తర్వాత ప్రశ్న. ఈరోజు అందరూ ప్రశ్నిస్తారు, సేవ చేయరు. సేవ చెయ్యి, సరెండర్ అవ్వు, ప్రశ్న అడుగు, సమాధానం వస్తుంది. ఆ సమాధానము ఆకలింపు అవుతుంది, లేకపోతే ఆకలింపు. సమాధానాలు ఎన్నో వింటాం, కానీ ఒంటికి పట్టదు. మెడిసిన్ వేసుకోవటం ముఖ్యం కాదు, ఆహారం తీసుకోవటం ముఖ్యం కాదు, వంట పట్టాలి కదా, అది ముఖ్యం. అది ఎప్పుడు వస్తుంది? గురువుల యొక్క అనుగ్రహంతో వస్తుంది. అలా శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా భ్రమణ చేసి అందరికీ గీత, భాగవత, రామాయణ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష జ్ఞానాన్ని అందించిన గురువులు. వారి యొక్క ఆశ్రయంలో, వారి శిష్యుల యొక్క చక్కటి మార్గదర్శకంలో మనందరం కూడా నడవాలి అని మీకు, మీ ప్రేక్షకులందరికీ ఒక ఆహ్వానము. తప్పకుండా రాధా మదన్ మోహన్ మందిరం, ఇస్కాన్ అబిడ్స్ రండి, దర్శించండి, ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందండి. ప్రభుజీ, ఇస్కాన్ అంటే అందరిలో ఉన్న భావన ఏంటంటే వాళ్ళు భగవద్గీత బాగా ప్రచారం చేస్తారు, హరే కృష్ణ నామాల్ని బాగా జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇస్కాన్లో మధ్యాహ్నం ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అని. తీసుకునే ఆహారం వ్యక్తి జీవితంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మనం తీసుకునే ఆహారంలో ఒక వంతు మొత్తం కూడా మన మనస్సులా మారిపోతుంది. 1 ఎనర్జీగా మారుతుంది, 2 బ్లడ్గా మారుతాయి, వివిధ విషయాలు చెప్తారు కదా. అట్లనే 1 మనస్సుగా మారుతుంది. భగవంతుడికి నివేదన చేసిన సాత్వికమైన ప్రసాదం ఎప్పటికీ కూడా మన మనసుని బాగా చేస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇంట్లో ఎన్నోసార్లు దధ్యోజనం చేస్తుంటారు. తిరుమలలో క్యూ లైన్లో వచ్చిన దధ్యోజనానికి ఏంటి విశేషం చెప్పండి? అబ్బో, అది కమ్మగా అమృతంలా ఉంటుంది. అవునా కాదా చెప్పండి? ఎందుకు? భగవద్ నివేదన కాబట్టి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా మడితో భగవంతుడి యొక్క పూజ కోసం ప్రసాదాలు, నైవేద్యాలు తయారు చేశారనుకోండి, ఏమీ రుచి చూడకుండా భగవంతుడికి నివేదన చేశాక తీసుకున్నారనుకోండి, అన్నిట్లో ఉప్పు, కారాలు అన్నీ సరిపోయినట్టు మీకు ఎప్పుడైనా గోచరించిందా?
చాలాసార్లు చెప్తారు వ్రతం రోజు, మడిగా చేసిన రోజు, అరే అన్నీ బాగున్నాయి, అసలు ఉప్పే చూడలేదు, అయినా సరే ఎలా బాగున్నాయి. ఎందుకు అని అంటే మనము భగవంతుని ఆలోచిస్తూ వండుతాం ఈరోజు. అరే దేవుడికి నైవేద్యం పెట్టాలి, నైవేద్యం అనే భావన మంచి చేస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎవరిని అడిగినా మీకు అందరికంటే ఇష్టమైన ఆహారం ఏంటి అంటే మా తల్లి చేసింది అని చెప్తారు అందరు. అవునా కాదా చెప్పండి. అమ్మలందరూ కూడా వెళ్ళి ఏమైనా 5 స్టార్ హోటల్లో ట్రైనింగ్ చేసుకొని వచ్చారా చెప్పండి. చాలా సింపుల్ గా అన్నము, పప్పు, రసం, కూర ఇదే చేసేది. అంతే. అయినా సరే ఎందుకు నచ్చుతుంది? అమ్మ ప్రేమతో చేస్తుంది కాబట్టి. మనం శరీరము టేస్ట్ని కాదు పొందేది, అందులో ఉండే ప్రేమని. కాబట్టి మనస్సుకి ఆహారానికి డైరెక్ట్ సంబంధం. ఏ భావనతో వంట చేస్తున్నాం, ఏ భావనతో వడ్డిస్తున్నాం, ఏ భావనతో స్వీకరిస్తున్నాం, ఎవరికి పెట్టి స్వీకరిస్తున్నాం, వీటన్నిటిని మనం చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకు ఇస్కాన్ మందిరంలో ప్రసాదం చాలా బాగుంటుందంటే భక్తులు కృష్ణ పరమాత్మ పైన ప్రేమతో చేస్తారు, ప్రేమతో నైవేద్యం పెడతారు, ప్రేమతో అందరికి ఇస్తారు, ప్రేమతో స్వీకరిస్తారు. కాబట్టి గోవింద అంటే నిజంగా పాపాలు పోతాయా అండి? గోవింద అంటే కేవలం పాపము పోవటం కాదు, పాపము చేసే ప్రవృత్తి పోతుంది. పాపము పోవటం గొప్ప విషయం కాదండి. ఇప్పుడు చూడండి, ఒకసారి స్నానం చేసాం, ఇక్కడ ఉండే ఏమంటారు మురికి పోయింది, మళ్ళీ మురికి పట్టదా? పడుతుందా లేదా చెప్పండి. ఏ స్థితి రావాలి అని అంటే మళ్ళీ అసలు మురికి పట్టని స్థితి రావాలి, పాపము అంటుకోని స్థితి రావాలి, పాపము చెయ్యకూడని స్థితి రావాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతుడు. ప్రపంచంలో ఏ సాధనము మనల్ని రక్షించలేదు, భగవంతుడి యొక్క నామస్మరణ. అందుకే కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. శ్రీమద్ భాగవతం చెప్తుంది, కలియుగంలో ఎన్నో రకాల దోషాలతో నిండున్నదట, ఒకటే ఒక మంచి లక్షణం ఏమిటి కలియుగంలో అంటే భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యటం మాత్రము చేత జీవుడు తరించగలుగుతాడు. అటువంటి గోవింద నామస్మరణ అందరూ చేయాలి. అందరికీ పరమావధి ఈ కలియుగంలో ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామాన్ని పలకటమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రాన్ని జపించండి, అందరూ కృష్ణుడి యొక్క కృపకి పాత్రలు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రభుజీ గారు చెప్పినట్టుగా నిత్యం నామస్మరణ చేస్తూ ఉండండి, ఆ భగవంతుని కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.